రైతుని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో తీసుకునే నిర్ణయమే ఈ రైతు రుణమాఫీ కానివ్వండి, రేపు సంక్రాంతి తర్వాత ఇచ్చే రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు. మరి ఈరోజు అంతర్జాతీయ రైతు దినోత్సవం రోజు మనం ఈరోజు మన రైతుకు సంబంధించిన నీళ్ళని వదిలి మనం ఈ సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆ తోడాలు కట్టి మా ఇది కొబ్బరి కొమ్మలు కట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ ప్రాంత రైతులంతా ఒక చిన్న అనుమానం ఉంది మనసులో. గతంలో ఈ మాటని మనము ప్రెస్లో కూడా చెప్పినాం ధైర్యంగా. మనం ఒకవేళ రేపు పొద్దున అవకాశం వస్తే వారబందీని ఎత్తేస్తామని. ఖచ్చితంగా వారబందీ విషయంలో నేను ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉంది. వారబందీ సంబంధించినటువంటి ఏర్పాటు చేసి మీకు ఇబ్బంది తలెత్తకుండా కొంత సక్రమమైన పద్ధతిలో అన్ని కాలువలు ఎండింగ్ వరకు కూడా మొత్తం ఎస్టిమేట్స్ వేపించి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈసారి మనం మక్తల్లా భూత్పూర్ డ్యామ్ కించి కూడా దగ్గర అమర్చింత చెరువు పిన్నంచెర్ల వరకు నీరు కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి తలెత్తిన సమస్యలన్నింటినీ కూడా పేపర్ మీద పెట్టుకొని అన్ని ఎస్టిమేట్ చేపించి ఖచ్చితంగా ఇది మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో ఏ కాలువ కూడా లైనింగ్ లేని కాలువ ఉండకుండా ఏ రైతు లాస్ట్ వరకు కూడా తన పంట పొలాలకు నీళ్ళు వచ్చే కాలువలు ఏవైతే ఉన్నా D1 KG D28 వరకు ఉన్న కాలువలకు నీళ్ళు ఇబ్బంది చాలా ఉంది. అంత ఆపమొలిసింది, అంత మట్టి జమైంది. ఇవన్నీ కూడా క్లియర్ చేపిస్తాం. ఈ ఎండాకాలంలో స్పష్టంగా క్లియర్ చేపించి నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరానికి రైతుకు మనము అది ఒక కడవ నల్ల కింద పెట్టి నీళ్ళు తిప్పుకుంటే ఎట్లా నిడుతుందో అదే మాదిరిగా మనము డ్యాముల దగ్గర ఒకవేళ మనము ఇవన్నీ గేట్లు ఓపెన్ చేస్తే లాస్ట్ వరకు కూడా పోయే విధంగా. గతంలో కూడా ఈ ప్రాంతంలో మరి చుక్కా లింగారెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమం ధర్నాలు, మా జనరల్ సెక్రటరీ గారు ఇక్కడనే ఉన్నారు, ధర్నాలు చేసిర్రు. అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కొంత రైతుల విషయంలో పూర్తిగా తన జీవితాన్ని ఈ ప్రాంత రైతుల కోసం, నీళ్ళని తీసుకుపోయే విధానాల కోసం, లేదా వ్యవసాయ యోగ్యమైనటువంటి అన్ని పనుల కోసం మన మధ్య లేని చుక్కా లింగారెడ్డి గారిని మరొకసారి స్మరించుకోవడం ఇది మంచి ఆనవాయితీ. కాబట్టి ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో స్పష్టంగా ఈ 4 సంవత్సరాలు మన చేతిలో ఉంది, భగవంతుని ఆశీర్వాదం ఉంది, మన ప్రభుత్వంలో ఉన్నాం. రైతులకు సంబంధించి, రైతులకు ఒకటే కాదు రోడ్లకు సంబంధించి, లేదా రైతు పండించిన పంటకు గోదాములకు సంబంధించి అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి ఖచ్చితంగా రైతుని నా వంతుగా, నేను రైతు బిడ్డగా నా వంతుగా నేను పూర్తిగా రైతమ్మడి ఉంటా అని చెప్పేసి తెలియజేసుకుంటూ